నాకు ఈ రోజుకైనా రేపటికైనా అక్కడున్న స్థానిక వైసీపీ రూలా వీళ్ళతో భయం ఉంది సార్ నాకు. ఇప్పుడు మీతో సంతకాలు పెట్టించుకున్నారని చెప్పారు కదా, మీతో మీ అమ్మగారితో కూడా అనుకుంటా, మీ భార్యతోనూ తెల్ల కాగితాలు మీ సంతకాలు పెట్టించుకున్నారు అని అంటున్నారు కదా, ఎందుకు పెట్టించుకున్నారు అనుకుంటున్నారు? జోలికి వచ్చిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా నిలబడుతుంది. స్థానికంగా బోండమ్మ గారు కానీ, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని గారు కానీ, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరినీ కూడా కలిసి అక్కడ కాలనీలో వాళ్ళందరికీ ధైర్యం చెప్పారు. ఇక మీదట కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా మీ పక్షాన్ని నిలబడుతుంది. ఏ సమస్య వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మేము నిమిషాల వ్యవధిలో మీ దగ్గర ఉంటాం. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్ ఆ మాట అన్నందుకు. సార్ నన్ను స్టేషన్ 160 ఫామ్ మీద సంతకాలు చేయించుకొని నిన్ను ఇంటికి పంపించేస్తాము. ఫర్దర్గా ఈ సంతకాలు ఎందుకు చేయించుకుంటున్నాం అంటే, ఫర్దర్గా ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఈ కేసులో మీరు స్టేషన్కి రావాల్సి వచ్చింది, అందుకే చేయించుకుంటున్నాం, మీరేం కంగారు పడొద్దు అన్నారు సార్. సరే ఇంటికి పంపిస్తున్నారు, ఎప్పుడన్నా అవసరమైనప్పుడు రావాల్సి వచ్చిద్దేమో అని నేను కూడా ఫామ్ మీద సంతకాలు చేశాను సార్. సంతకాలు చేసిన తర్వాత ఒక వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఒక అరగంటలో మళ్ళీ వస్తామని చెప్పి, ఈలోపు కొద్దిగా ఎదరికెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక ఎంటీ 7 పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నారు సార్ నాతో. అది ఎందుకని నేను అడిగాను. లేదు ప్రస్తుతానికై సిసి ఆఫీసులో నన్ను ఇక్కడ మా అమ్మ వాళ్ళకి అప్పచెప్పే ముందు ఇది జరిగింది సార్. ఓకే, సో అది ఎందుకని అడిగినప్పుడు వాళ్ళు నీకేమి చెప్పండి దుర్గారావు చెప్పండి. మీకేమి ఇబ్బంది లేదు, ఈ పేపర్స్ కొద్ది ఫార్మాలిటీ ఉన్నాయిలే, అందుకే వైట్ పేపర్ మీద చేయించుకుంటున్నాము అని సింగినగర్ సిఐ గారు చెప్పారు సార్. సరే అతను నమ్మి నేను కూడా సంతకాలు చేసి బయటకు వచ్చేసాను సార్. సో అంతకుముందేమో